ఇప్పుడు మనం మూత్రం అనగానే మూత్రం అంటే టాక్సిన్స్ వెళ్ళిపోతాయి మూత్రంలో అంటాం కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా పరేష్ రావులు మోకాలు గాయం కోసం నేను మూత్రం తాగా అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతమంది జనబాహుల్యంలో మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు మూత్రం తాగారనేది ఒకటి జనబాహుల్యం ఉంది, వాస్తవం లేదా మనకు తెలియదు. కొంతమంది ఆవు మూత్రాన్ని ఔషధంగా తీసుకుంటారు కదా. సో అసలు యాక్చువల్గా ఈ మూత్రంలో ఏముంటుంది, అసలు దాన్ని అట్లా సేవించడం వల్ల ఆరోగ్యకరమా అనారోగ్యకరమా? సో మనకున్న 2 కిడ్నీలు, ఒకటి 150 grams, ఇంకోటి 150 grams. నేను ఇందాక చెప్పినట్టు చాలా పని చేస్తాయి అవి. పని అంటే హార్డ్ వర్కింగ్ ఆర్గన్స్ అంటాం. 25% బ్లడ్ వాటికే వెళ్ళి 24/7 పనిచేసేది మన బాడీలో కల్మషాలని బయటికి వేసేదానికి. మనం యూరిన్ చూస్తే ప్యూర్ దాంట్లో కల్మషమే ఉంటుంది. యూరియా, క్రియాటినిన్, ఫాస్ఫరస్, పొటాషియము, మనకు తెలిసే 300 టాక్సిన్స్ ఉంటాయి. ఎవరన్నా ఆ టాక్సిన్స్నే నేను తాగుతాను అంటే నా మనసుకి అది చాలా ఫూలిష్ అని అనిపిస్తుంది. మా టీచర్ డాక్టర్ మణి అని ఎవరో ఇలాగే ఒక ప్రశ్న అడిగితే వై నాట్ ఈట్ ది అదర్ ఎక్స్క్రీటా ఆల్సో అని కూడా అడిగారు. అంటే మన బాడీ ఇంత కష్టపడి దానికి క్యాలరీస్ ఖర్చు చేసి వ్యర్థాన్ని బయటికి తీస్తే దాన్ని మనం తాగుతామంటే దాంతో పాటు ఇంకొక విసర్జనాన్ని కూడా తినడంలో ఏం తప్పు అన్నట్టు అడిగారు అనమాట. సో నాకు తెలిసి అట్లీస్ట్ హ్యూమన్స్ లో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.